పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 1240కి పైగా స్థావరాలపై దాడులు జరిగాయి. టెహ్రాన్ పైన బాంబుల మోత మోగుతోంది. ఇరాన్లో 555 మందికి పైగా మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 1240కి పైగా స్థావరాలపైన దాడులు జరిగాయి. టెహ్రాన్ పైన బాంబుల మోత మోగుతుంది. ఇరాన్లో 555 మందికి పైగా మృతి చెందారు. डेंजर हो गया यार। ఇరాన్ కూడా ప్రతి దాడులను ముమ్మరం చేసింది. బహ్రెయిన్ పోర్టు పైన దాడులు జరిపింది. అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ పైన దాడి చేసింది. ఒడిలో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందారు. యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పైన ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుందన్నారు. ఇరాన్ పైన మరిన్ని దాడులు జరుగుతాయని తెలిపారు. ఇరాన్ను తమ బలగాలు తరిమికొట్టాయన్నారు. అరబ్ దేశాలపైన దాడితోటి ఇరాన్ అసలు స్వరూపం బయటపడిందన్నారు ట్రంప్. ఇరాన్కు చెందిన 10 వార్షిప్లు ధ్వంసం చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇవాళ కూడా ఇరాన్ పైన దాడులు జరుపుతామని తెలిపారు. యుద్ధం మరో 4-5 వారాలు జరుగుతుందన్నారు ట్రంప్. ఇరాన్ మిసైల్ వ్యవస్థను ధ్వంసం చేసే వరకు వదిలిపెట్టమన్నారు. ఇరాన్ తోటి అమెరికాకు ముప్పు ఉందన్నారు. తమ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిందని తెలిపారు. అణ్వాయుధాలతోటి అమెరికాతో పాటుగా ప్రపంచానికి ముప్పు ఉందన్నారు ట్రంప్. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. 10 విమానాలు నడపనున్నట్టుగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎతిహాద్ విమానం రానుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడవనున్నాయి.
10 విమానాలు నడపనున్నట్టుగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. యుద్ధంపైన అమెరికా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. యుద్ధం తాము ప్రారంభించలేదు, మేము ముగింపు పలుకుతామన్నారు. మేము ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ అణ్వాయుధాల తయారీ కొనసాగించిందన్నారు. అమెరికా ఇజ్రాయెల్కు చావే అని కమినీ అన్నారని గుర్తు చేశారు. కానీ యుద్ధంలో కమినీ చనిపోయారనేది తెలిపింది అమెరికా. యుద్ధంలో ఇరుపక్షాలకు నష్టం జరుగుతుందని, ఇరాన్లో పాలకులను మార్చేందుకు యుద్ధం చేయలేదన్నారు. కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకే యుద్ధం అని తెలిపింది అమెరికా. For 47. Good morning. We just finished an update with Admiral Brad Cooper, the CENTCOM commander, across the CENTCOM AOR, our leadership and troops, as you would expect, doing a fantastic job. 2 days ago, under the direction and direct orders of President Donald J. Trump, the Department of War launched Operation Epic Fury, the most lethal, most complex, and most precise aerial operation in history. For 47 long years, the expansionist and Islamist regime in Tehran has waged a savage, one-sided war against America. They didn't always declare it openly, except for their constant chants of death to America. They did it through the blood of our people. Car bombs in Beirut, rocket attacks on our ships, murders at our embassies, roadside bombs in Iraq and Afghanistan, funded and armed by Iranian Quds Force and IRGC killers. My generation of veterans carry the names of brothers who never came home. Brothers butchered by Iranian-backed roadside bombs and well-armed militias, thousands of our own. We didn't start this war, but under President Trump, we are finishing it. Their war on Americans has become our retribution against their Ayatollah and his death. పశ్చిమాసియా యుద్ధంపైన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. శాంతి కోసం భారత్ ప్రయత్నిస్తుందని, శాంతి స్థాపన చర్చలతోనే సమస్యకు పరిష్కారమని తెలిపారు. గల్ఫ్లో చిక్కుకున్న భారతీయుల కోసం చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల నేతలతోటి ప్రధాని మోడీ చర్చలు జరిపారు. బహ్రెయిన్ రాజు, సౌదీ అరేబియా యువరాజు తోటి మాట్లాడారు ప్రధాని మోడీ. బహ్రెయిన్, సౌదీపైన దాడులను ప్రధాని మోడీ ఖండించారు. భారతీయుల భద్రతపైన ఇరు దేశాల నేతలతోటి మాట్లాడారు ప్రధాని. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపైన ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నదే ఇండియా నిశ్చిత అభిప్రాయమని అన్నారు. భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది అన్నారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ మనకే కాక ప్రపంచ దేశాలకు సవాలు విసురుతున్నట్టుగా చెప్పారు. దీనిపై సమిష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్త ఉధృత పరిస్థితుల విషయంలో భారత వైఖరి ఎప్పుడు ఒకటేనని, శాంతి, సుస్థిరత కీలకమని, రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే శాంతి మరింత పటిష్టమవుతుందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కడున్నా వారితోటి ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతూ వారి భద్రతకు భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. దుబాయ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నారు. 5 రోజుల క్రితం దుబాయ్కు మంత్రి తుమ్మల వెళ్లారు. తమ కుటుంబ సభ్యులు ఒకరికి చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు. అయితే దుబాయ్ ఎయిర్పోర్టు పైన దాడులు జరగడంతో విమానాలు రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఎయిర్పోర్టు క్లియరెన్స్ వచ్చే వరకు దుబాయ్లోనే ఉండనున్నారు మంత్రి తుమ్మల.
ఇరాన్లో ఉధృత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. గల్ఫ్లో ఉన్న తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ ఆదేశాలతోటి చర్యలు చేపట్టారు. తెలంగాణ అధికారులు భారత విదేశాంగ శాఖ రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్ అమెరికా వార్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపైన ఇరాన్ దాడి చేసింది. 2 డ్రోన్లతోటి దాడి చేసింది ఇరాన్. రియాద్లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉధృత పరిస్థితి నెలకొని ఉంది. హై అలర్ట్ ప్రకటించారు భద్రతా బలగాలు. डेंजर हो गया यार। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరమని అన్నారు. మోడీ చర్యలతోటి ఇండియాలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇరాన్ లాంటి పరిస్థితులు మన దేశానికి రావద్దని తెలిపారు. మోడీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. యుద్ధానికి అంత సిద్ధం కావాలని సూచించారు. మోడీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఏపీసీసీ చీఫ్ షర్మిల హాజరయ్యారు. నూతన జిల్లా పట్టణ అధ్యక్షుల కుటుంబ సభ్యులను ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఆప్యాయంగా పలకరించారు. వారి కుటుంబంలో ఒకరిగా మమేకం అవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు వైఎస్ షర్మిల. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్యాకెట్ మనీ కలెక్ట్ చేసుకునేందుకు రాహుల్ తెలంగాణకు వచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇది పొలిటికల్ టూరా లేదంటే డబ్బులు కలెక్ట్ చేసుకునే టూరా అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ టూర్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏఐసీసీకి ఏటీఎంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అంటూ చురకలు అంటించారు. 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకోవడానికి తెలంగాణకు వచ్చారా అని ప్రశ్నించారు. హామీల అమలుపైన సమీక్ష కోసం వచ్చారా లేదా అంటే 1000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి వచ్చారా అన్న అంశంపైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు 420 హామీల అమలుపైన మాట్లాడాలని అన్నారు. హామీల అమలు పురోగతిని సమీక్షిస్తారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణలో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పలుచోట్ల చేపట్టిన ఇళ్లను కూల్చివేతలపైన ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల ఇళ్లను కూల్చివేయడం ఏంటని కాంగ్రెస్ తీరును తూర్పారపడుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో పేదల 100 ఇళ్లను కూల్చివేశారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మోడీ ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూల్చివేతను టార్గెట్గా చేసుకుంది అన్నారు. ఒకవైపు ఇండ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారు కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే
నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలకు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతోని మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాలకు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు బెయిల్ మంజూరైంది. కేతనపల్లి ఘటనలో అరెస్ట్ జైల్లో ఉన్న ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పైన మంచిర్యాల జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు బెయిల్ ఇచ్చింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్ పైన బీఆర్ఎస్ నాయకులతోటి పాటు బాల్క సుమన్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎస్ఐ గంగారం, కానిస్టేబుల్ నరేష్, కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుతోటి బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మంచిర్యాల కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం సుమన్ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం దుర్ఘటనపైన ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెద్దపురం ఆర్టీఓ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వలిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేట్లపాలెం దుర్ఘటనలో నిర్లక్ష్యంగా వహించిన కారణంగా సస్పెండ్ అయ్యారు. ఈ అధికారులు సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల వివరాలు నమోదు చేసుకోకపోవడం, ఇతర నిబంధనలు పాటించకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒంగోలు కూటమి పార్టీలో సీనియర్ నేతల విభేదాలు రచ్చకెక్కి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ పైన జనసేన నేత మాజీ మంత్రి బాలినేని ఫైర్ అయ్యారు. తనను రెచ్చగొడితే ఎమ్మెల్యే దామరచర్ల బండారం బయటపడతానన్నారు బాలినేని. ఇన్నాళ్ళు కూటమిలో ఇబ్బంది కలగకూడదని ఆగానన్నారు. కానీ ప్రతిరోజు తనను రెచ్చగొడుతున్నారన్నారు. వారంలో 2 రోజులు ఇక్కడే ఉంటా, నియోజకవర్గంలో జరిగే అక్రమాలు బయటపడతారన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీ అండగా ఉన్నా లేకపోయినా ప్రజల అండ ఉందన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లెటర్ రాయించలేదని తన కుమారుడిపైనే ఒట్టేసి చెప్తున్నానన్నారు. ఎమ్మెల్యే కూడా తన కూతురుపైన ఒట్టేసి చెప్పగలవా అని నిలదీశారు. చేత నేనే రాపించానని మాట్లాడాడు. అధికారం రాకముందున ఎన్నో ప్రచారాలు, దొంగ ప్రచారాలు చేసి ప్రజలకి మోసపూరిత మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు. అయినా కూడా ఇంకా ఆ బుద్ధి మారలేదు. లెటర్లు నా మీద ఎన్నో రాపించావు, ఎన్నో చేపించావు, ఎన్నో దుష్ప్రచారాలు చేసావు. నేను ఈ రోజు అడుగుతున్నా, నువ్వు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్ని అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించవయ్యా, ఒక్కటి చూపించవయ్యా. నీది 100 చూపిస్తా. ఈ రోజు నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. కూటమి సర్కార్ పైన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పామరు నియోజకవర్గంలో దోచుకో తినుకో, ఎక్కడ దొరికితే అక్కడ దాచుకో అనే విధంగా ఉన్నారని విమర్శించారు. ప్రతి ఇంటికి 3-4 బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. పామరులో దోచుకో కార్యక్రమం తప్ప మరేం జరగడం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ఇంకో విషయం ఎంఆర్ఓ గారు, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళారు. మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే, గౌరవ శాసనసభ్యులు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ పూర్తిగా అంతకుముందు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకి పూర్తిగా విరుద్ధంగా అబద్ధాలు అన్నీ కూడా
అబద్ధాలు, డ్రామాలు, ఏడుపులు ఇవన్నీ తెలుసు కదా, అవన్నీ చేయగలిగిన నటుడు మన శాసనసభ్యుడు గారు. ఈయనంట టిట్కో ఇల్లు కడతాడు. ఈ పెద్ద గ్రామంలో టిట్కో ఇల్లు కడితే ఎవరికి ఉపయోగపడతాయి? టిట్కో ఇల్లు కడితే ఎవరు నివసించగలరు? టిట్కో ఇల్లు కడితే ఎక్కడైనా ఒక గేదెను కట్టేసుకునే అవకాశం ఉంటుందా? లేదంటే ఇద్దరు చిన్న పిల్లలుంటే ఏదైనా చిన్న షెడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏమి నష్టం వచ్చిందని చెప్పి పెనమలూరులో 80 లక్షలు 90 లక్షలు పెట్టి స్థలం కొని ప్రజలందరికీ కూడా ఇల్లు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు టిట్కో ఇల్లు ఎందుకు కట్టాల్సి వస్తా ఉంది? ఆల్రెడీ ఇది రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొన్న ల్యాండ్ ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ చిన్న సమస్యల్ని పరిష్కారం చేసి పామరు గ్రామస్తులకి ఇంకొక 10 ఎకరాలు కొంటే మొత్తం అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయి. అలాంటిది మీకు టిట్కో ఇల్లు ఎందుకు గుర్తొచ్చినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళారు. మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే గౌరవ శాసనసభ్యులు